వాస్తవానికి ధరణి ఏ ఉద్దేశంతో వచ్చింది? దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రక్రియలో భాగంగానే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా అది జరిగింది. ధరణి పోర్టల్ ఒక్కొక్క దాని ఇద్దరు ముగ్గురు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, గందరగోళం జరుగుతున్నది, పేద ప్రజలకు నష్టం జరుగుతున్నది. దాన్ని నివారించాలంటే ఒకటి పక్కా వ్యవస్థ ఉండాలని, అది కదా ఉద్దేశము. ఆ ఉద్దేశం ఎక్కడ ట్రాక్? హైదరాబాద్కు సరౌండింగ్ రంగారెడ్డి జిల్లా, మేడ్చల్, లేకపోతే సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి డిస్టిక్, ఇట్లా సరౌండింగ్ డిస్టిక్స్లో చాలా ప్లాటింగ్ జరిగింది. ఎక్కడో అమెరికాలో ఉన్నాయని ఊరంతా నాది అని వచ్చి లొల్లి పెడతాడు. గమనించారు కదా, ఎందుకు జరిగింది? అది ఏం లోపం ఏంటి దానికి? అది రాష్ట్ర ప్రభుత్వానికి నేను సూచన చేస్తా ఉన్నా, 1,00,000 పాస్బుక్లు అనాథరైజ్డ్గా టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చింది. అవునా? భూమి లేకుండా మేము ప్రూఫ్ చేయగలుగుతాం. 5,000 కోట్ల రూపాయలు మిస్యూజ్ అయిపోయింది. 5,000 కోట్లు పాస్బుక్ లేనోనికి రైతు బంధు కూడా ఇచ్చిన. ఇది కేసీఆర్ చేసినటువంటి ఒక పెద్ద నిర్వాహకం. నేను సూటిగా క్వశ్చన్ వేస్తున్నా, ఈరోజు కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ ధరణి పోర్టల్ మీద ఎందుకు మాట్లాడరు? కేసీఆర్ 2-3 సార్లు అన్నారు, లంచాల బారిన పడుతున్నారు, పైరవికారుల బారిన పడుతున్నారు. అవి ఉండకుండా ఉండాలంటే దానికి ఒక డిజిటల్ వ్యవస్థ ఉండాలి. ఎందుకు ఆయన ప్రతిదీ ఎందుకు? మనం అందరం కలిసి రైతుల దగ్గరికి వెళ్ళి అడుగుదాం. 1,000 రూపాయలతో అయ్యే పని, 2,000తో అయ్యే పని ఈరోజు 50,000 లక్షల రూపాయల వరకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. రెవెన్యూ యంత్రాంగం అంత అవినీతిలో ఇరుక్కుపోయింది. కోట్ల రూపాయల అవినీతి ఉంది. కానీ వాళ్ళని అరెస్ట్ చేయడానికి లిస్ట్ చెప్పండి. అరవింద్ కుమార్, రజత్ కుమార్, సోమేష్ కుమార్, నవీన్ మిట్టల్ మీద కూడా విచారణ చేయాలి. మీరు ఎట్లా పరిచయం, ఎట్లా బయటకు వచ్చింది ఇది? సోమేష్ కుమార్ వ్యవహారం అయినా మిగతా వాళ్ళదైనా మీరే బయటకు తెచ్చినామన్నారు. మీకు ఎట్లా వచ్చింది బయటికి సమాచారం? ఎట్లా వచ్చింది? మాకు ఈ సమాచారాన్ని ప్రభుత్వం మారిన వెంటనే వచ్చినాయి ఇవన్నీ. గత ప్రభుత్వంలో వీళ్ళు ఇట్లా చేస్తున్నారని చెప్పినా కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. వెంటనే కేసులు రిజిస్టర్ చేసి గత ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ధరణికి పరిష్కారం చూపిస్తారు సమస్యలకు. ఎవరెవరు ధరణి పోర్టల్ని మిస్యూజ్ చేశారు, ఎవరెవరు ఆస్తులు కూడబెట్టారు, ఎవరెవరు ఆస్తులు వెనకేసుకున్నారు, ఎవరెవరు ల్యాండ్కి సంబంధించిన క్లాసిఫికేషన్ మార్చి పట్టాభూములుగా మార్చుకున్నారు, ఈ బండారం అంతా త్వరలో బయటపడేదానికి అవకాశం. నమస్తే. ధరణి విషయం గురించి ఎప్పుడు మాట్లాడినా అదే సమస్యలు, అదే వ్యవహారం. ధరణి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా లేదా, ఇది ప్రశ్న. అది ప్రారంభం నుంచి మొదలుకుంటే ఇప్పటిదాకా ప్రభుత్వం మారి మరో ప్రభుత్వం వచ్చినప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో గ్రామ స్థాయి నుంచి రెవెన్యూ డివిజన్ స్థాయి వరకు, CCLA వరకు ఉన్న సమస్యలే. నిజంగానే ధరణి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా? గతంలో జరిగిన పొరపాటు ఏమిటి? ఈసారి వాటిని రెక్టిఫై చేస్తామని చెప్తూ జరుగుతున్న జాప్యానికి గల కారణం ఏమిటి? ఈ విషయాల గురించి మాట్లాడదాం. ధరణి సమస్యలపైన గడిచిన కొద్ది సంవత్సరాలుగా ఫైట్ చేస్తున్నారు, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు నర్సిరెడ్డి గారు. వారు మన దగ్గర ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. ఈ ధరణి అసలు వాస్తవానికి ధరణి ఏ ఉద్దేశంతో వచ్చింది? రికార్డ్ అప్డేషన్స్ అనేది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రక్రియలో భాగంగానే ధరణి పోర్టల్ వచ్చింది. మన రాష్ట్రంలో 2020 ROR చట్టాన్ని మారుస్తూ పాత చట్టాన్ని పాతరేస్తూ కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. 2020 ROR చట్టం. ఆ ROR చట్టంలో అప్పటి వరకు కాగితాల రూపంలో ఉన్నటువంటి భూ సంబంధించినటువంటి దస్తరాలని, లేకపోతే పహానీ నకల్స్ని, వీటన్నిటిని పక్కకు పెట్టి ఇప్పటి నుంచి ధరణి పోర్టల్లో ఆస్తులకు సంబంధించిన జాబితా అంతా కూడా నిక్షిప్తం చేస్తామని 2020 ROR యాక్ట్ చట్టం ప్రకారం ధరణి పోర్టల్ని క్రియేట్ చేశారు. అయితే ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రక్రియలో భాగంగానే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా అది జరిగింది. కానీ ఇక్కడ జరిగినటువంటి అంశం ఏంటంటే, మిగతా భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల యొక్క చట్టాలకి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ROR చట్టాలకి చాలా తేడా ఉంది. ఎందుకంటే ఇక్కడ 1950 ప్రాంతం నుంచి అనేక భూ పోరాటాలు జరిగాయి, నక్సలిజం మూమెంట్ జరిగింది, లేదా అనేక భూ పోరాటాలు జరిగిన సారాంశంలో అనేక చట్టాలు రావడం జరిగింది. ఆ చట్టాలన్నింటినీ కూడా తుంగలో దొక్కి ఒక ROR చట్టం ద్వారా ధరణి పోర్టల్లో ఎవరిదైతే ఆస్తి ఉంటుందో అదే ఫైనల్ అనే పద్ధతిలో గత ప్రభుత్వం ఆ రకంగా తీసుకొని వచ్చింది. అయితే ఇక్కడ ఆ ధరణి పోర్టల్లో ఆస్తులని ఏదైతే నమోదు చేసే ప్రక్రియనే
పెద్ద ప్రవాసంగా జరిగింది. 2018లో ఈ పోర్టల్లో కొంత సమాచారం నిక్షిప్తం చేస్తూ వచ్చారు. కొత్త పాస్బుక్లు ఇచ్చారు. ఆ క్రమంలోనే ఏందంటే సుమారు ఉన్న భూమిలో 18 లక్షల ఎకరాల భూమికి అసలు పాస్బుక్లు ఇవ్వలేదు. ఈ రోజు వరకు 18 లక్షల ఎకరాల భూమికి పట్టాదారు అంటే ఎప్పటి నుంచి పోయిన గవర్నమెంట్ ఇవ్వలేదు, ఎప్పటి నుంచో లేవా? పోయిన గవర్నమెంటే 2018లో ఎప్పుడైతే భూ ప్రక్షాళన జరిగిందో, రికార్డుల ప్రక్షాళన జరిగిందో, రికార్డుల ప్రక్షాళన జరిగినటువంటి క్రమంలో 18 లక్షల ఎకరాలకి వాళ్ళకి పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వలేదు ప్రభుత్వం. ఆ సమస్య ఇప్పటికీ కొనసాగుతుంది. ఈ మధ్యకాలంలో కొత్త ముఖ్యమంత్రి గారు వచ్చిన సందర్భంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ సమీక్షా సమావేశంలో కూడా CCLA కమిషనర్ గారు 18 లక్షల ఎకరాల భూమికి ఇంకా పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వలేదని చాలా స్పష్టంగా అక్కడ చెప్పడం జరిగింది. ఆ సమావేశంలో నేను కూడా ఉన్నాను. అయితే నేను అనేది అంటే గత ప్రభుత్వం భూమికి సంబంధించిన అంశాల మీద చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఒక్క 6వ చట్టం 2020 ద్వారా వచ్చిన ధరణి పోర్టరే అద్భుతం, అదే మొత్తం అన్ని సమస్యలకు సర్వరోగ నివారణ అని చెప్పేసి అనే పద్ధతిలో ప్రచారం చేసింది. ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా అసలు అక్కడో ఇక్కడో సమస్యలు ఉన్నాయి కానీ ధరణి పోర్టల్లో పెద్ద సమస్యలు లేవు అనే పద్ధతిలో గత ముఖ్యమంత్రి వ్యవహారం చేశారు. మీరు చూశారు లాస్ట్ నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 2023లో ధరణి పోర్టర్ని రద్దు చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ, ధరణి పోర్టర్ని రద్దు చేయబోతుందని ఈ రకంగా ప్రతి బహిరంగ సభలో ప్రజల్ని చేతులెప్పించడు, ధరణి పోర్టర్ని రద్దు చేయాలన్నా ఉంచాలన్నా, ధరణి పోర్టర్ మీదనే ఒక ఎన్నికలు జరిగిన వాతావరణాన్ని గత ముఖ్యమంత్రి క్రియేట్ చేసిండు. వాస్తవంగా ధరణి పోర్టల్లో ఇప్పటికీ కూడా 15% భూ సమస్యలు ఇప్పటికీ ధరణి పోర్టల్లో ఉన్నాయి. 15% మొత్తం భూమిలో 15% భూమికి ఇంకా ధరణి పోర్టల్లో నిక్షిప్తంగా పోవడమో, లేదా నిక్షిప్తమైన రకరకాల సమస్యలు ప్రొబిటెడ్లో ఉండడమో, లేకపోతే ఎక్స్టెంట్ కరెక్షన్ కాకపోవడమో, రకరకాల ఇష్యూస్ సుమారు ఒక 100 రకాల సమస్యలు ఈరోజు ధరణి పోర్టల్లో ఉన్నాయి. కానీ ఆనాడు ప్రభుత్వం చెప్పింది ధరణి పోర్టల్ ఒక్కొక్క దాని 2-3 రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, గందరగోళం జరుగుతున్నది, పేద ప్రజలకు నష్టం జరుగుతున్నది, దాన్ని నివారించాలంటే ఒకటి పక్కా వ్యవస్థ ఉండాలని, అది కదా ఉద్దేశము. ఆ ఉద్దేశం ఎక్కడ ట్రాక్? హైదరాబాద్కు సరౌండింగ్ రంగారెడ్డి జిల్లా, మేడ్చల్, లేకపోతే సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి డిస్టిక్, ఇట్లా సరౌండింగ్ డిస్టిక్స్లో చాలా ప్లాటింగ్ జరిగింది. ఈ ప్లాటింగ్ జరిగిన భూమి కొన్ని ఫామ్ ప్లాట్స్ కింద కొన్ని రకరకాల పద్ధతిలో భూములు అమ్మడం జరిగింది ప్లాటింగ్ చేసి. అయితే ఈ భూములకి నాలా కన్వర్షన్ చేయించకపోవడం వల్ల, రైతు పేరు మీదనే రెవెన్యూ రికార్డ్స్లో భూమి అనేది ఉండడం వల్ల మళ్ళీ రైతుకి పాస్బుక్ ఇవ్వడం జరిగింది. ఇట్లా పాస్బుక్లు వచ్చినటువంటి రైతులు మళ్ళీ భూమి అమ్మడం చేస్తూ ఉన్నారు. అంటే డబుల్ రిజిస్ట్రేషన్స్ అవుతూ ఉన్నాయి. అంటే ఒక స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లోనేమో ఆల్రెడీ ప్లాటింగ్ జరిగినట్టుగా చూపిస్తూ ఉంది ఆ సర్వే నెంబర్, రెవెన్యూ రికార్డ్స్లోనేమో పాత ఎవరైతే అమ్మిన రైతుకి మళ్ళీ పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వడం వల్ల అక్కడనేమో అగ్రికల్చర్ భూమిగా చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైతు బంధు కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది గత ప్రభుత్వం. అంటే నేనేమంటున్నా అంటే ధరణి పోర్టల్లో లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను గమనించి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ఆ లోపాలను వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకునే పద్ధతిలో ఆదేశాలు ఇవ్వాలి కింది స్థాయి ఆఫీసర్స్కి. ప్రధానంగా నేను చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి CCLA కమిషనర్ నవీన్ మిట్టల్ కానీ, కొన్ని జిల్లాల కలెక్టర్స్ కానీ ధరణి పోర్టల్కి సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కారం చేయడానికి సరైన చొరవ చూపట్లేదు. ఇప్పుడు కూడా అంటే వాళ్ళు అప్పుడున్న వాళ్ళు వీళ్ళే కదా. గత ప్రభుత్వంలో సోమేష్ కుమార్ కానీ, ఆ తర్వాత CCLA కమిషనర్ అయిన నవీన్ మిట్టల్ కానీ, లేదా కొన్ని జిల్లాల కలెక్టర్లు అసలు ధరణి పోర్టరు అనే సమస్యల్ని పరిష్కారం చేయడానికి ముందుకు వస్తారు. గత ప్రభుత్వంలో అదే జరిగింది. గత ప్రభుత్వంలో సమస్యలు లేవని తక్కువ సమస్యలు చూపించడానికి, ముఖ్యమంత్రి దగ్గర మెప్పు పొందడానికి గత ప్రభుత్వంలో అసలు ధరణి పోర్టల్లో సమస్యలే లేవని చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ లాంటి వాళ్ళు, లేకపోతే నవీన్ మిట్టల్ లాంటి వాళ్ళు ప్రయత్నం చేశారు. ఈ ప్రభుత్వంలో కూడా అదే జరుగుతుందని అనిపిస్తూ ఉంది. మేము ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామ సభలు నిర్వహిస్తామని చెప్పేసి అన్నారు. గ్రామ సభలు నిర్వహించి ప్రతి సర్వే నెంబర్లో ప్రతి గ్రామంలో గ్రామ సభ పెట్టి ఏ సర్వే నెంబర్లో ఏ సమస్యలు ఉన్నాయని చెప్పేసి అన్నారు, పరిశీలించి ఆ రకంగా సమస్యలు పరిష్కారం చేస్తామన్నారు. దాన్ని రద్దు అన్నారు ఏకంగా. ఉన్న పలంగా రద్దు చేస్తే సమస్యలు వస్తాయి. కొత్త వ్యవస్థని క్రియేట్ చేయకుండా, ఉన్న సమస్యల్ని అడ్రస్ చేయకుండా
మనం ఆ వ్యవస్థ నుంచి ఇంకో వ్యవస్థకు పోవాలంటే మళ్ళీ కొత్త రకాల సమస్యలు వచ్చేదానికి వస్తాయి. ప్రమాదం ఉంది. అయితే మేమేమంటున్నామంటే సమస్యలు ఉన్నాయి, ధరణి పోర్టల్లో సమస్యలు ఉన్నాయి, అది ఎవరైనా అంగీకరించాల్సినటువంటి అంశమే. కొన్ని లక్షల అప్లికేషన్స్ వచ్చినాయి, కొన్ని లక్షల మంది ఆఫీసుల చుట్టూ తిరిగారు. గత 2020 నుంచి 2024 వరకు అంటే ఈ రోజు వరకు కూడా కొన్ని లక్షల మంది తహసీల్దార్ ఆఫీస్కి, కలెక్టర్ ఆఫీస్కి, ఆర్డీఓ ఆఫీస్ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఏదైనా ఒక సమస్య వస్తే పరిష్కారం చేయడానికి కావాల్సిన మెకానిజం లేదు. నాకు తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది పాస్బుక్ డేటా కరెక్షన్ అప్లై చేశారు. 2022 నుంచి 24లో ఉన్న మనం 2 years నుంచి ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు ఒక 4-5 2 సంవత్సరాల నుంచి ఆఫీస్ తిరుగుతున్నారు. వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే రీజన్ ఏమిటన్నారు? అంటే ఈ వీళ్ళు పెట్టినటువంటి అప్లికేషన్స్ పరిష్కారం చేయడానికి అధికారికి ఓపిక లేకపోవడం, పరిశీలించే ఓపిక లేకపోవడం, సమయం లేకపోవడం, రకరకాల ఇష్యూస్ తోటి సమస్యలు పరిష్కారం చేయలేదు. ఇప్పుడు అదే CCLA కార్యాలయంలో ఒక 2 సంవత్సరాల నుంచి అప్లికేషన్ పెండింగ్ ఉంది. మరి నవీన్ మిట్టల్ గారు ఏం చేస్తున్నట్టు? CCLA కమిషనర్గా, ప్రిన్సిపల్ సెక్రటరీగా నవీన్ మిట్టల్ గారు ఏం చేస్తున్నట్టు? ముఖ్యమంత్రి గారు ధరణి సమస్యలు పరిష్కారం చేయాలి, వేగంగా చేయాలని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారు రెవెన్యూ సమస్యల్ని వెంటనే పరిష్కారం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశాలు ఇస్తున్నప్పటికీ ప్రధానంగా CCLA నుంచే లోపం ఉంది, వివిధ జిల్లాల్లో కూడా లోపం ఉంది. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు అసలు ధరణి సమస్యలతో వచ్చే బాధితుల్ని కలవడానికి సమయం లేదు. అసలు కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్లు దొరికే పరిస్థితి లేదు. కొన్ని జిల్లాల్లో అసలు సమస్యలే పరిష్కారం కానటువంటి పరిస్థితి. ప్రధానంగా రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి డిస్టిక్ ఇట్లాంటి 4-5 జిల్లాలు, హైదరాబాదు సరౌండింగ్ ఉన్నటువంటి ఈ జిల్లాల్లో ప్రెజర్ కూడా ఎక్కువ ఉంది, సమస్యలు కూడా ఎక్కువ ఉన్నాయి, భూ సమస్యలు కూడా ఎక్కువ ఉన్నాయి. మరి ఇట్లాంటి జిల్లాల్లో పనిచేసేటువంటి కలెక్టర్లు సరైనటువంటి దృష్టితో లేకపోవడం వల్ల ఈరోజు సమస్యలు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీనంతా కోఆర్డినేట్ చేయాల్సినటువంటి CCLA కార్యాలయం, CCLA కమిషనరు, అసలు ఆ కమిషనర్ ఎప్పుడు కమిషనర్ కార్యాలయం రాడు, ఓన్లీ సెక్రటరేట్నే ఉంటాడు. ఇంత గత ప్రభుత్వాల్లో ఎప్పుడైనా కూడా CCLAకు సపరేట్ ఒక కమిషనర్ ఉండే, CCLAకి ఒక సపరేట్ కమిషనర్ ఉండే, ప్రిన్సిపల్ సెక్రటరీ అనే వాళ్ళు సపరేట్ ఉండే రెవెన్యూకి. కానీ ఇప్పుడున్నటువంటి నవీన్ మిట్టల్ గారు రెవెన్యూ సెక్రటరీ వారే, ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ వారే, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ IG వారే, కమిషనర్ వారే, తర్వాత CCLA కమిషనర్ వారే. ఒక్క అధికారికి ఎన్ని రకాల బాధ్యతలు ఇస్తారు? ఒక కామన్ మ్యాన్గా లేకపోతే ఒక రైతుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, ఒక ఆఫీసర్కి ఎన్ని బాధ్యతలు ఇస్తారు? ఆ ఆఫీసర్ ఎక్కడ దొరకడు. అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంత ప్రయత్నం జరిగింది. ఒక 15 రోజుల్లో స్పెషల్ డ్రైవ్ అన్నారు, ఇప్పుడు కూడా ఒక వారం 10 రోజులు ఈ స్పెషల్ డ్రైవ్ అని చెప్పేశారు. ఈ గవర్నమెంట్ వచ్చినాక స్పెషల్ డ్రైవ్ అన్నారు కదా, పరిశీలన స్థాయిలోనే ఉన్నాయి. ఇంకా అది కూడా ఏమి ముట్టలేదు. 2,45,000 అప్లికేషన్స్ గవర్నమెంట్కి వస్తే గత 8 నెలల నుంచి, లాస్ట్ సెప్టెంబర్ నుంచి రైతుల ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు మనం మేలో ఉన్నాం. గత 8 నెలల నుంచి సెప్టెంబర్ నుంచి మే వరకు అధికారుల చుట్టూ రైతులు తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. పరిశీలన స్టేజ్లోనే ఉన్నాయి, పరిశీలిస్తూనే ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. 4-5 పరిశీలిస్తారు. సో అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ధరణి సమస్యల మీద బాగా దృష్టి పెట్టాలి, అధికారులకు బాగా పురమాయించాలి, అధికారుల మీద ఒత్తిడి చేయాలి, సమస్యలు పరిష్కారం చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వాలి. గత ప్రభుత్వంలో ధరణి పోర్టరు లోపాల మీద అనేక ఉద్యమాలు చేసినాం. మేము సదస్సులు పెట్టినాం, సెమినార్లు పెట్టినాం, గోష్ఠులు పెట్టినాం, మేధావులతో మీటింగ్స్ పెట్టినాం. గత ప్రభుత్వం చేసినటువంటి ధరణి పోర్టర్ ద్వారా జరిగిన విధ్వంసాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి కావలసినటువంటి ప్రయత్నం మేము చేశాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ సభలు పెడుతుంది, సర్వే నెంబర్ల వారీగా సమస్యలు పరిష్కారం అవుతాయి అని మేము ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ 5 నెలల నుంచి ఎన్నికల కోడ్ ఇట్లాంటివన్నీ కూడా ఉండడం, సమస్యల పరిష్కారం చేయడానికి అధికారులకు కూడా కొంత సమయం దొరకపోవడం, ఇదంతా జరిగింది. ఇప్పుడు June 4th నుంచి కంప్లీట్గా ఎన్నికల కోడ్ ఎత్తేస్తారు కదా, ఎత్తేసిన తర్వాత ఎంతవరకు పరిష్కారం అయితే పరిశీలిస్తాం. కానీ దీంట్లో ఒకటి, మన గత ప్రభుత్వం తీసుకున్నా సరే, క్షేత్రస్థాయిలో ఇంత బాధ పడుతున్నా సరే అధికార యంత్రాంగం ఎందుకు చెప్పలేదు? రెవెన్యూకి తెలుసు,
వివిధ డిపార్ట్మెంట్లు తెలుసు, అప్పుడు అధికార పార్టీ వాళ్ళకి తెలుసు. పై స్థాయికి ఎందుకు పోలేదు, ఎందుకు ఎన్ని సమస్యలు అంటే ఎక్కడో అమెరికాలో ఉన్నాయని ఊరంతా నాది అని వచ్చి లొల్లి పెడతాడు. గమనించారు కదా, ఎందుకు జరిగింది అది? ఏం లోపం ఏంటి దానికి? అది వీళ్ళు ధరణి పోర్టల్లో నిక్షిప్తం చేసిన జాబితా ఏదైతుందో పాత రికార్డు, అది అప్డేటెడ్ రికార్డు కాదు, ఓల్డ్ ఆర్ఓఆర్ పాత రికార్డు. ఒక గ్రామానికి సంబంధించిన ఒక పెద్ద మనిషి భూమి అమ్ముకొని వెళ్ళిపోయాడు ఊరు నుంచి. ఆయన అసలు ఆ భూమి, నా భూమి ఉన్నది అనే విషయం కూడా ఆయనకు తెలియదు. ఆయన కూడా తెలియదు. రెవెన్యూ రికార్డ్స్లో నీకు భూమి ఉంది అని మళ్ళీ పిలిచి పాస్బుక్ ఇవ్వడం వల్ల ఈ సమస్యలు వచ్చినాయి. అతను భూమి అమెరికాకి వెళ్ళినప్పుడు, హైదరాబాద్కి వెళ్ళిపోయినప్పుడు తనకు భూమి అవసరం లేదు, గ్రామంలో అమ్ముకొని వెళ్ళిపోయాడు. కానీ రెవెన్యూ రికార్డ్స్లో అది అప్డేటెడ్ కాకపోవడం వల్ల, అంటే ఎవరు రాయాల్సింది? అది రెవెన్యూ వ్యవస్థని, రెవెన్యూ వ్యవస్థ రాయాలి. వాళ్ళ నిర్లక్ష్యం అది. వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈ ధరణి పోర్టల్ వచ్చినప్పుడు ఏం చేశారు, మీకు భూమి, గ్రామంలో భూమి ఉంది, ఈ సర్వే నెంబర్లో మీకు భూమి ఉందని మళ్ళీ ప్రభుత్వం వాళ్ళని పిలిచి పాస్బుక్ ఇవ్వడం ద్వారా ఈరోజు కొత్త సమస్యలు క్రియేట్ చేసినటువంటి పరిస్థితి. నేనంటాను, మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు 70 లక్షల మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఉంటే అందులో 1 లక్ష పాస్బుక్లకి భూమి లేదండి. అసలు భూమి లేకుండా పాస్బుక్లు ఇచ్చారు. ఆ భూమి మీద ఆల్రెడీ వేరే వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు, వేరే వాళ్ళు కొనుక్కున్నారు, లేదా ప్లాటింగ్ అయిపోయింది. 1 లక్ష పాస్బుక్లు వేరే దలుచుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి నేను సూచన చేస్తా ఉన్నా, 1 లక్ష పాస్బుక్లు అనాథరైజ్డ్గా టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చింది. అవునా? భూమి లేకుండా, భూమి లేకుండా మేము ప్రూఫ్ చేయగలుగుతాం. అంత బ్లైండ్ కట్టేస్తారు అధికార ఈ వీళ్ళు. అంటే రెవెన్యూ రికార్డ్ బేస్, రెవెన్యూ రికార్డ్స్లో ప్లాటింగ్ చేసిరు కానీ రెవెన్యూ రికార్డ్స్లో కట్టకాలేదు భూమి, లేదా భూమి అమ్మేసిండు, సేల్ డీడ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, సేల్ డీడే తను ఆస్తి అనుకొని చెప్పేసి అతను ఇంట్లో పెట్టుకున్నాడు, మ్యూటేషన్ చేసుకోలేదు, కానీ రెవెన్యూ రికార్డ్స్లో అతని పేరు కంటిన్యూ అవుతుంది. మళ్ళీ ఈ ప్రభుత్వం విచారించకుండా ఇష్టం వచ్చినట్టుగా పాస్బుక్లు ఇవ్వడం ద్వారా ఈరోజు సంబంధం లేని వ్యక్తులకి, భూమి లేని వ్యక్తులకి 1 లక్ష పాస్బుక్లు వెళ్ళినాయి. నేను స్పష్టంగా ఆరోపణ చేస్తున్నా, 1 లక్ష పాస్బుక్లు నేను స్పష్టంగా ఆరోపణ చేస్తున్నా. గత ప్రభుత్వం 70,000 కోట్ల రూపాయలు మేము రైతు బంధు వేసినామని చెప్పేసి చెప్తుంది కదా, అందులో సుమారు నా అంచనా 5,000 కోట్ల రూపాయలు మిస్యూజ్ అయిపోయింది. 5,000 కోట్లు. మరి పాస్బుక్ లేనోనికి రైతు బంధు భూమి ఎక్కడుందో ఎక్కడ తెలియదు అని, భూమి ఎక్కడుందో తెలియదు, భూమి లేదు, అసలు లేని అతనికి నువ్వు పాస్బుక్ ఇచ్చి నువ్వు రైతు బంధు వేయడం వల్ల 5,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకి నష్టం జరిగింది. ఇది కేసీఆర్ చేసినటువంటి ఒక పెద్ద నిర్వాకం. గత ప్రభుత్వంలో వేముల ప్రశాంత్ రెడ్డి ఒక మంత్రి ఏం మాట్లాడతాడండి, ధరణి పాస్బుక్కే బ్రహ్మాస్త్రం. ఇప్పుడు ఆ ధరణి పాస్బుక్ ద్వారానే డబుల్ రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. ఒక సైడ్ ఏమో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో ప్లాటింగ్ రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి, ఇంకొక సైడ్ ఏమో తహసీల్దార్ ఆఫీస్లో ధరణి పాస్బుక్ ద్వారా మళ్ళీ రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. అంటే 2 రకాల డాక్యుమెంట్స్ క్రియేట్ కావడానికి బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, అప్పుడున్నటువంటి నాయకత్వం, అప్పుడున్నటువంటి ప్రభుత్వం కారణం. నేను సూటిగా క్వశ్చన్ వేస్తున్నా, ఈరోజు కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ ధరణి పోర్టల్ మీద ఎందుకు మాట్లాడరు? గత ప్రభుత్వం చేసినటువంటి ధరణి పోర్టల్ అద్భుతంగా ఉందని చెప్పేసి మాట్లాడారు కదా మీరు, ఈరోజు మాట్లాడండి చూద్దాం. త్వరలో వాళ్ళ బండారం అంతా బయటపడుతుంది. ధరణికి సంబంధించిన జరిగిన లోపాల మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేసేదానికి ఆలోచన ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఓకే, ఎవరెవరు ధరణి పోర్టల్ని మిస్యూజ్ చేశారు, ఎవరెవరు ఆస్తులు కూడబెట్టారు, ఎవరెవరు ఆస్తులు వెనకేసుకున్నారు, ఎవరెవరు ల్యాండ్కి సంబంధించిన క్లాసిఫికేషన్ మార్చి పట్టాభూములుగా మార్చుకున్నారు, ఈ బండారం అంతా త్వరలో బయటపడేదానికి అవకాశం ఉంది. దానిలో కాంగ్రెస్ ఎవరు లేరా? కాంగ్రెస్ అవకాశం లేదు కదా, అక్కడ అవకాశమే లేదు కదా. అటు ఇటు నేను అంటున్నది ఏంటంటే, గత ప్రభుత్వంలో ల్యాండ్ క్లాసిఫికేషన్ మార్చి భూములు కొట్టేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రధానంగా రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి ఇట్లాంటి బాగా డిమాండ్ ఉన్నటువంటి ప్రాంతంలో కొన్ని సీలింగ్ ల్యాండ్స్ని, కొన్ని అసైన్మెంట్ ల్యాండ్స్ని, కొన్ని ఖరీజ్ ఖాతాలో ఉన్న భూములని, కొన్ని భూదాన్ భూములని, లేదా కొన్ని ఎండోమెంట్ భూములని పట్టా భూములుగా మార్చేసి కొంతమంది నాయకులు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఎక్కడ? హైదరాబాదు చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల్లో మనం చూసాం కదా. ఒట్టినాగులపల్లిలో కొంతమంది పెద్ద పెద్ద తలకాయలు కొన్ని సర్వే నెంబర్లో భూదాన్ భూములు కొట్టేసిన అంశం పత్రికల్లో పెద్ద ఎత్తున వచ్చింది కదా. మహేశ్వరంలో అదే పరిస్థితి, కందుకూరులో అదే పరిస్థితి, ఇబ్రాహీంపట్నంలో అదే పరిస్థితి, అబ్దుల్లాపూర్ మెట్లో అదే పరిస్థితి.
ఇట్లా హైదరాబాదుకు బాగా ఉన్నటువంటి షామీర్పేట కానీ, మేడ్చల్ కానీ, లేకపోతే కంది కానీ, సంగారెడ్డి కానీ, పటంచెరు కానీ, గట్కేసర్ కానీ, ఇట్లాంటి హైదరాబాదుకు ఓఆర్ఆర్ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతంలో చాలా భూములని బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ పెద్దలు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చాలామంది ఈ భూములన్నిటి కూడా క్లాసిఫికేషన్ మార్చి తమ భూములుగా మార్చుకున్నారు. ఆ విషయాలన్నీ కూడా త్వరలో బయటపెడుతుంది ప్రభుత్వం. కానీ దీంట్లో కేసీఆర్ 2-3 సార్లు అన్నారు, లంచాల బారిన పడుతున్నారు, పైరవికారుల బారిన పడుతున్నారు, అవి ఉండకుండా ఉండాలంటే దానికి ఒక డిజిటల్ వ్యవస్థ ఉండాలి, లోపాలు ఆయన ఉద్దేశం మంచిదే కదా, ఎందుకు ఆయన ప్రతిదీ ఎందుకు? మనం అందరం కలిసి రైతుల దగ్గరికి వెళ్ళి అడుగుదాం. గతంలో ఏదైనా పట్టాదారు పాస్ పుస్తకం కావాలంటే ఒక 1000 రూపాయలు 2000 ఇస్తే శుభ్రంగా మనకు పట్టాదారు పాస్ పుస్తకం వచ్చేది. ఇలా అట్లా వచ్చే పట్టాదారు పాస్ పుస్తకాన్ని లేదా ల్యాండ్కి సంబంధించింది నీ ల్యాండ్ లిటికేషన్ లేకపోయినా దాన్ని లిటికేషన్లో పడేసి 1000 రూపాయలతో అయ్యే పని 2000తో అయ్యే పని ఈరోజు 50,000 లక్షల రూపాయల వరకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. రెవెన్యూ యంత్రాంగం అంత అవినీతిలో ఇరుక్కుపోయింది. కింది నుంచి పై స్థాయి అది కలెక్టర్ స్థాయిలో వాళ్ళ పత్రికలు వచ్చింది, తహసీల్దారులు అంతా తీసుకొని దొరికింది, డాటా ఎంట్రీ చేసేటోడు దొరుకుతున్నాడు, నెలకు 1,00,000-2 లక్షలు జీతం ఉంటుంది వాళ్ళకు. అవును, వాళ్ళు ఆద్యకరం పావికరం ఉన్న భూములు దురదృష్టం ఏంటంటే వాళ్ళ దగ్గర 5,000 10,000 తీసుకునే తహసీల్దార్ ఆఫీస్లో ఉండే సిబ్బందో తహసీల్దార్ దొరుకుతున్నారు. కానీ కలెక్టర్ల స్థాయిలో చాలా విపరీతమైన అవినీతి ఉంది, కోట్ల రూపాయల అవినీతి ఉంది. కానీ వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఆయన 20 ఎకరాలు 30 ఎకరాలు ఏదో అప్పుడు ఈ ధరణి కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక మరి వాళ్ళని జైలుకి పంపిస్తారా? అవునండి. సోమేష్ కుమారు యాచార మండల్ కొత్తపల్లి అనే గ్రామంలో భూములు కొన్నారని, ఆయన భార్య పేరు మీద కొన్నారని మేము బయట పెట్టాం. సోమేష్ కుమార్ భార్య కొనటంతో పాటు అక్కడే ఒక పెద్ద మనిషి 125 ఎకరాలు కొన్నాడు. ఎవరైనా తన కుటుంబ సభ్యుల పేరు మీద కోకాపేటలో ఉండి వ్యాపారం చేసే ఒక బిల్డరు సోమేష్ కుమార్ భార్య కొన్నటువంటి సర్వే నెంబర్ల పక్కలనే 125 ఎకరాల భూమి కొన్నాడు. దాని వెనకాల మర్మం ఏందండి? ఏ మర్మం లేకుండానే సోమేష్ కుమార్ భార్య కొన్న ప్రాంతంలోనే ఈ బిల్డర్ ఎందుకు కొంటాడండి? ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. కొత్తపల్లి అనే గ్రామంలో అక్కడ 150 ఎకరాలు ఎవరు ల్యాండ్ పూల్ చేశారు? యాచార మండల్ కొత్తపల్లిలో ఎవరు ల్యాండ్ పూల్ చేశారు? 150 ఎకరాలు. సోమేష్ కుమార్ భార్య 25 ఎకరాలు, ఇంకొక బిల్డరు 125 ఎకరాలు. తన కుటుంబం పేరు 3 పేర్ల మీద, తన కుటుంబంలో ఉన్నటి కొడుకు బిడ్డ అతని పేరు మీద 125 ఎకరాలు కొనుగోలు చేసినటువంటి పరిస్థితి. అంటే సోమేష్ కుమార్ కొన్నటువంటి భూమి పక్కనే ఈ కుటుంబం ఎందుకు కొన్నది? ఏంది మతలబ్? దీని వెనకాల ఉన్న మతలబ్ ఏంటి? మేము ఈ విషయం బయట పెట్టాము. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దీని మీద దృష్టి పెట్టినట్లయితే వాస్తవాలు తెలుస్తాయి. విచారణకు ఆదేశించండి. విచారణకు ఆదేశిస్తే నిజంగా సోమేష్ కుమార్ భూముల విషయం ఆయన స్పందన కూడా వచ్చినట్టుంది. మేము ధర చెల్లించే ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా కొన్నాం సంథింగ్ ఏదో అట్లా ప్రకటన వచ్చినట్టు. ఒక బుచ్చన్న గారు హైదరాబాదు ప్రశాసన్ నగర్లో నేను ఇల్లమ్మి కొత్తపల్లి యాచార మండల్లో భూమి కొన్నా అని చెప్పిండు. ప్రశాసన్ నగర్లో ఈరోజు 3 లక్షల రూపాయలకు గజం ఉంటుంది. ఖరీదైనటువంటి ప్రాంతం, ఐఏఎస్లు ఐపీఎస్లు ఉండేటువంటి ప్రాంతం. ఎవరైనా అక్కడ ఇల్లు అమ్ముకొని ఒక మారుమూల ప్రాంతంలో ఇబ్రాహీంపట్నం అవతల యాచార మండల్లో కొత్తపల్లిలో ఎవరైనా భూమి కొంటారా? ఉన్నాడేమో మరి ఆయనకు అట్లా ఉండాలనిపించిందో. అది చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది కానీ వాస్తవాలు కాదు. ఇక్కడ వచ్చే ఎకరం ఎంత ఉంటుంది? అక్కడ 50 లక్షలు ఉంటుంది ఈజీగా. 20 ఎకరాలు అంటే 10 కోట్లు, 25 ఎకరాలు 10-12 కోట్లు. ప్రశాసన్ నగర్లో భూమి అమ్మి, ప్రశాసన్ నగర్లో భూమి అమ్మితే వైట్ వస్తుందండి. ఇల్లు ప్రశాసన్ నగర్లో భూమి అమ్మితే వైట్ వస్తుంది. అక్కడ రైతు వైట్లో భూమి అమ్మడానికి ఇష్టపడతాడా? దీని వెనకాల మతలబు ఏంటి? అదంతా నల్ల డబ్బు. ఆ బిల్డర్ కానీ అతనికి కానీ వచ్చింది నల్ల డబ్బు. ఆ నల్ల డబ్బు ద్వారానే కొన్నారని మేము అభిప్రాయపడుతున్నాం. దాని మీద విచారణ చేయండి. ఆయన ఇల్లు ఎప్పుడు అమ్మిండు? డిఓపిటీలో ఈ భూమి కొన్నట్టు చెప్పాడా? ఈ ఇల్లు అమ్ముతున్నట్టు చెప్పాడా? డిఓపిటీలో ఇవన్నీ కూడా ఉన్నాయా? ఈ భూమి కొన్నట్టు ఏమైనా ఉన్నాయా? రజత్ కుమార్ కూడా కొన్నాడు కదా, ఇరిగేషన్ సెక్రటరీ. ఎన్ని ఎకరాలు కొన్నాడు ఆయన కూడా 35-40 ఎకరాలు కొన్నాడు. అంటే ఈ రాష్ట్రంలో ఐఏఎస్ ఆఫీసర్లు, బీహార్కి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్లు, బీహార్ ప్రాంతానికి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్లు గత ప్రభుత్వంలో విచ్చలవేడిగా భూములు కొన్నారు. ఎవరెవరు లిస్ట్ చెప్పండి? అరవింద్ కుమార్, రజత్ కుమార్ లేదా సోమేష్ కుమార్.
ఇట్లాంటి వాళ్ళ మీద విచారణ చేయాలి. నవీన్ మిట్టల్ మీద కూడా విచారణ చేయాలి. ఆయన భార్య మీద భూములు కొని లేఅవుట్ చేసి అమ్మినటువంటి పరిస్థితి. వీరందరి మీద విచారణ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం మంచి పేరు వస్తుంది, ముఖ్యమంత్రి గారికి మంచి పేరు వస్తుంది. వాళ్ళని పక్కన పెట్టుకొని పరిపాలన చేస్తానంటే అది ముఖ్యమంత్రి గారికి మంచిది కాదు, కాంగ్రెస్ పార్టీకి ఈ మంచిది కాదు, భూములు కాంగ్రెస్ ఇట్లా ప్రభుత్వానికి మంచిది కాదు. అధికార యంత్రాంగమే ఇంత పెద్ద ఎత్తున భూములు కొన్నదనే విషయం మీరు ఎట్లా పరిశోధించి ఎట్లా బయటకు వచ్చింది? ఇది సోమేష్ కుమార్ వ్యవహారం అయినా మిగతా వాళ్ళదైనా మీరే బయటకు తెచ్చినా ఉన్నారు కదా, మీకు ఎట్లా వచ్చింది బయటికి సమాచారం, ఎట్లా వచ్చింది ఇది? మాకు ఈ సమాచారాన్ని కొద్దిమంది రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర సంపద బాగుండాలి, లేదా రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకోవాలి, ఇట్లాంటి అంశం మీద రాష్ట్రం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంతమంది మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఆ ఇన్ఫర్మేషన్ని వారు వివిధ స్థాయిల్లో ఉంటారు. అట్లాంటి వాళ్ళు మనకు వాళ్ళ పేరు బయటకు రావద్దనే ఉద్దేశం వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే ఒక స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఇట్లాంటి విషయాల్లో వచ్చి బయటికి మాట్లాడడం కష్టం కాబట్టి వాళ్ళు ఇట్లాంటి యాక్టివిస్టులు ఎవరున్నారు, ఈ అంశాల మీద పనిచేస్తున్న వాళ్ళు ఎవరున్నారు, అట్లాంటి వాళ్ళని చూసి వాళ్ళు ఎంచుకొని కొంత సమాచారం ఇచ్చేదానికి అవకాశం ఉంది. దానికి తోడు గత 4 సంవత్సరాల నుంచి ధరణి పోర్టల్లో ఉన్న లోపాలు ఏం జరుగుతుందని చెప్పేసి మేము ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్న ఆ సమస్యల మీద పనిచేస్తున్నాం కాబట్టి వీళ్ళకి చెప్తే ఆ సమస్యల మీద వీరు బయట ప్రపంచానికి తెలియజెప్పగలుగుతారు అనే ఉద్దేశంతో మాకు ఇచ్చి ఉంటారు. అట్లా బయటకు వచ్చింది. అట్లా బయటకు అంటే మీరు ప్రెస్ మీట్ పెట్టి మిగతా వాళ్ళతో అలర్ట్ చేసి చెప్పారా? టీవీ ఛానల్స్కి, యూట్యూబ్ ఛానల్స్కి మీలాంటి మిత్రులకు చెప్పి సోమేష్ కుమార్ కొన్నాడు, రజత్ కుమార్ కొన్నాడు, వీళ్ళు ఇట్లా ఆస్తులు కొని రాష్ట్రానికి సంబంధించిన సంపదను అంతా కొల్లగొడుతురు అనే విషయాన్ని ప్రభుత్వం మారిన వెంటనే వచ్చినాయి ఇవన్నీ. అవును, ప్రభుత్వం మారిన వెంటనే అంటే గత ప్రభుత్వంలో వీళ్ళు ఇట్లా చేస్తురని చెప్పినా కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఒకవేళ ఈ అధికారుల మీద ఇప్పుడు నేను చెప్పిన సోమేష్ కుమార్, రజత్ కుమార్, అరవింద్ కుమార్ ఇట్లాంటి వాళ్ళ మీద ఏదైనా ఆరోపణ చేస్తే వెంటనే కేసులు రిజిస్టర్ చేసి గత ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులు. అంటే ఇక్కడ రాష్ట్రంలో పాలన మారింది. అంటే ప్రభుత్వానికి ఉపయోగపడేటివి లేకపోతే ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇచ్చడానికి ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాలాంటి యాక్టివిస్టుల సలహాలు సూచనలు ఇవన్నీ కూడా తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మేము బయట పెట్టగలిగినాం. అంటే మేము చెప్పగలిగినది ఏంటంటే గత ప్రభుత్వంలో నిర్బంధం, ఏ అంశం బయట పెట్టాలన్నా ఏ అంశం చెప్పాలన్నా కూడా గత ప్రభుత్వంలో తీవ్రమైన నిర్బంధం ఉంటుండే. ఈ ప్రభుత్వంలో అంత నిర్బంధం లేదు. మనందరికీ తెలుసు, ఇందిరా పార్క్లో ధర్నా చేసుకోవచ్చు, ఎవరైనా ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా అంశం మీద ప్రొటెస్ట్ చేయవచ్చు. గత ప్రభుత్వంలో ప్రొటెస్టులు కూడా నిషేధించింది కదా, ధర్నాలు చేసే హక్కు లేదన్నారు కదా. అంటే మొత్తంగా ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ధరణి పోర్టల్ అనేది ఇప్పటికి కూడా రాష్ట్రంలో కీలకమైన అంశం. గత ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం బొందబెట్టడానికి ఒక 10 to 15% ధరణి పోర్టల్ కారణమైంది. అంటే ప్రభుత్వం మీద అసంతృప్తి రావడానికి, ప్రభుత్వం పడిపోవడానికి 10 to 15% ధరణి పోర్టల్ కారణం, భూ సమస్యల కారణం. భూముల సమస్యలు పరిష్కారం కానప్పుడు వాళ్ళు బయటకు వచ్చి ఆ రకంగా అసంతృప్తి వెళ్ళగట్టారు. లక్షల కుటుంబాలు, కొన్ని లక్షల కుటుంబాలు, అంటే 10 to 15% అంటే సుమారు 20 లక్షల మంది కుటుంబాలు. 20 లక్షల. అందుకనే మీరు చూడండి, కేసీఆర్ గారు ఏ మీటింగ్ పెట్టినా ఎలక్షన్స్లో ధరణి పోర్టల్ అంశాన్నే ముందుకు తెచ్చిండు. ధరణి పోర్టల్ ఉంటుందా, రద్దు చేస్తారా, చేతులు ఎత్తండి అనే పద్ధతిలో ఆ రకంగా ప్రజల్ని మోటివేట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. మరి ఇప్పుడు చేతులు ఎత్తిరి కానీ ఓటేయలేదా? ఎస్. కాబట్టి మేము అనేది ఏంటంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి కూడా మేము ఒక సూచన చేస్తున్నాం, భూ సమస్యలను నెగ్లెక్ట్ చేయొద్దు. ప్రధానంగా సమస్యని పరిష్కారం చేయమనే మెకానిజం లేదు కింద ఇప్పటికి కూడా. విఆర్ఓ లేరు, విఆర్ఏ లేరు. రెవెన్యూ ఆఫీస్కి వెళ్తే పొద్దున 11 గంటలకు ఏ తహసీల్దార్ ఆఫీస్ కన్నా 2-3 ఆఫీసర్స్ కన్నా ఎవరు కనిపిస్తలేరు. ఒక తహసీల్దార్, ఒక సీనియర్ అసిస్టెంట్, లేదా ఒక ఆర్ఐ, ఒక డిప్యూటీ తహసీల్దార్, ఒక 4-5 తప్ప రాష్ట్రంలో రెవెన్యూ ఆఫీసులో, తహసీల్దార్ ఆఫీసులో సిబ్బంది లేరు. మీరు వెంటనే సిబ్బందిని నియామకం చేయండి, గ్రామ సభలు పెట్టండి, రెవెన్యూ కోర్టులను ఏర్పాటు చేయండి. ఇప్పుడు తన భూమికి సంబంధించిన ఏదైనా సమస్య వస్తే కొత్త 6వ చట్టం ప్రకారం గ్రామ సభలు పెట్టే అవకాశం లేదు, సమస్యలు పరిష్కారం చేసే అవకాశం లేదు, కోర్టుకు పోయే అవకాశం లేదు. రెవెన్యూ కోర్టులు అనేది ఉన్నట్లయితే రైతు తన సమస్యని ఆర్డీఓకో తహసీల్దార్కో చెప్పుకోవడానికి అవకాశం ఉంది, కోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఉంది.
కొత్త 6వ చట్టం ప్రకారం ఆ అవకాశం ఇవ్వలేదు. కాబట్టి గత ప్రభుత్వం అధికారాన్ని పెట్టుకొని గత ప్రభుత్వం పాలననే మనం చేస్తే భూ సమస్యలు పరిష్కారం కావు. దీని మీద స్పెషల్ దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాం. కానీ ఇక్కడ ఈ ప్రభుత్వం ధరణిపైన ఒక కమిటీ ఏర్పాటు చేసింది కదా, ఆ కమిటీ కొన్ని సమస్యలు గుర్తించింది అన్నారు మీరు. వాళ్ళతో మీకు పరిచయాలునే కలిసి మీరు పనిచేస్తున్నారు కూడా బయట. ఏ సమస్యలు గుర్తించింది, ఏ తరహా సమస్యలు ఉన్నాయి, ఎట్లా ఎన్ని గుర్తించింది? 100 రకాల సమస్యలు ధరణి కమిటీ గుర్తించింది. రాష్ట్రంలో దఫాలుగా ప్రభుత్వానికి సూచనలు ఇస్తుంది. కొన్ని అమెండ్మెంట్స్ మార్చారు, కొన్ని డీసెంట్రలైజ్ అధికారులు చేయాలని చెప్పేసి స్పెషల్ డ్రైవ్ సందర్భంగా కిందికి CCLA సర్క్యులర్స్ రూపంలో చెప్పింది. అవన్నీ కూడా మాడ్యూల్స్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ మన మే 20 నుంచి జూన్ 4 వరకు మళ్ళా స్పెషల్ డ్రైవ్ లాగా చేస్తూ ఉన్నారు. ఎక్కువ ధరణి సమస్యల పరిష్కారం మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి కలెక్టర్లకి, ఆర్డీఓలకి, తహసీల్దార్లకు చెప్పడం జరిగింది. బహుశా నేను అనుకుంటున్నాను ఈ 2,45,000 అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయి, పెండింగ్ అప్లికేషన్స్, వాటి వరకు జూన్ 4 వరకు పరిష్కారం చేయడానికి ఏదైనా అవకాశం ఉండొచ్చు. కానీ అంతటితో ఆగిపోతుంది అనేది కాదు, సమస్యలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే కొన్ని లక్షల మంది బాధితులు ఉన్నారు కాబట్టి సమస్యలు వస్తూనే ఉంటాయి. వాటిని పరిష్కారం చేయడానికి కావాల్సిన మెకానిజం ఏర్పాటు చేయాలి. ఆ మెకానిజం ఏర్పాటు చేయకపోతే మళ్ళీ ఈ ప్రభుత్వానికి నష్టం చేసే పరిస్థితి ఉంటుంది. ధరణి పోర్టరు సరే, ధరణి పోర్టర్ని ఉంచుతారా, తీసేస్తారా, కొత్త పోర్టర్ని క్రియేట్ చేస్తారా, అది ప్రభుత్వం ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ అప్పటి వరకు ఈ వస్తున్నటువంటి సమస్యల్ని వెంటనే పరిష్కారం చేయడానికి ఒక వారం రోజుల్లో 10 రోజుల్లోనో ఏదైనా ఒక సమస్యని అప్లికేషన్ పెట్టుకున్న వెంటనే పరిష్కారం చేసే పద్ధతిలో ప్రభుత్వ అధికారులు ప్రయత్నం చేయాలి. ప్రధానంగా కలెక్టర్లు ఎక్కువ దృష్టి పెట్టాలి. ఈ ధరణి పోర్టర్ ఈ స్థాయికి దిగజారడానికి, ధరణి పోర్టర్ ఇట్లా కావడానికి ప్రధానంగా CCLA కమిషనర్, కొన్ని జిల్లాల కలెక్టర్లు. ఎందుకంటే వాళ్ళకి పట్టింపు లేదు. అంత నిర్లక్ష్యం ఎందుకు? కింద తహసీల్దార్లు, ఆర్డీఓలు కలెక్టర్లకు రిపోర్ట్ పంపిస్తున్నారు. కానీ కలెక్టర్ అక్కడ అప్రూవల్ చేయడమో రిజెక్ట్ చేయడమో చేయకపోతే అది ఎన్ని రోజులైనా పెండింగ్ ఉంటుంది. నేను ఒక అంశం చెప్పిన కదా, నాకు తెలిసిన ఒక మిత్రుడికి సంబంధించిన ఒక ఫైలు 2 సంవత్సరాల నుంచి CCLA ఆఫీస్లో ఉంది. 2 సంవత్సరాల నుంచి. ఆ మిత్రుడు కూడా 2-3 సార్లు నవీన్ మిట్టల్ని కలిసారు, అయినా సమస్య పరిష్కారం కాలేదు. ఎందుకు? అక్కడ ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. ఇప్పటికి కూడా ఇట్లాంటి ఆఫీసర్లు ఉండడం వల్ల సమస్యలు పరిష్కారం కాకపోవడం. కమిషనర్కి చెప్పిన తర్వాత పరిష్కారం ఎవరికి చెప్పాలి? అదే సార్ నేను ఏమంటున్నానంటే, చిత్తశుద్ధి లేకపోవడం, ఆ అధికారులకు చిత్తశుద్ధి లేకపోవడం, లేదా కలెక్టర్లకు చిత్తశుద్ధి లేకపోవడం. ఎక్కువ ఈ ధరణి పోర్టర్ ఇంత అధ్వానం కావడానికి కలెక్టర్లే బాధ్యులు. కలెక్టర్ల తర్వాత CCLA కమిషనర్. వీళ్ళు కనుక ఒక నెల రోజులు 2 నెలలు దీని మీద గట్టిగా వర్క్ చేస్తే పోర్టల్లో ఉన్న 99% సమస్యలు పరిష్కారం అవుతాయి. అయితే 99%. ఎందుకంటే ఇక్కడ నిషేధిత జాబితాలో ఉన్న భూములే 18 లక్షల ఎకరాలు అన్నారు. వాటిని బయటికి తీయాలి. దాంట్లో రకరకాల భూములు ఉన్నాయి అందులో. మరి దీని మీద తీయడానికి అంత సులభం? అది క్లెయిమ్ చేయి కూర్చున్నది కదా. వీళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వం వచ్చినప్పుడే పరిష్కారం చేస్తాం, రద్దు చేస్తాం అన్నారు. రద్దు చేస్తే మళ్ళీ సమస్య ఏడుకు వస్తుందో తెలియదు. మార్పులు జరుపుతున్నారు. ఇదంతా మేమనే ఇప్పుడు నిషేధిత జాబితాకు సంబంధించింది కొంతవరకు క్లారిటీ వచ్చింది 2-3 సంవత్సరాల్లో. దాదాపు 90% నిషేధిత జాబితాకు సంబంధించిన భూములన్నీ కూడా ఏమన్నా ఉంటే క్లియర్ అయిపోయాయి. ఇంకా కొన్ని ఉన్నాయి, రాంగ్లీ ప్రొవిడేట్ అయిపోవడము, కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎండోమెంట్కి సంబంధించినవి, భూదానికి సంబంధించినవి, లేకపోతే ఒకరి దానికి వెళ్ళిపోయింది కదా, అట్లాంటివి కొన్ని ఉన్నాయి. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఈ నిషేధిత జాబితాకు సంబంధించిన ఒక 22A అని ఉంటుంది, ఒకటి 22A BCD అని ఒక ధరణి యాక్టులో లేదు, అది రిజిస్ట్రేషన్ యాక్ట్లో. ఓకే. 2006-7 నుంచి కొన్ని లక్షల సర్వే నెంబర్ల మీద తహసీల్దార్లు, వేరియస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు పిటిషన్స్ ఇచ్చి ఉన్నారు. అయితే అందులో పొరపాటుగా కొన్ని పట్టభూములు కూడా పోయినాయి. నిజంగా అది నిషేధిత జాబితాలోనే ఉండాలి, ఓకే, అది ఉండడం అభ్యంతరం లేదు. కానీ కొన్ని పట్టభూములు కూడా అందులో చేర్చారు. అధికారుల పొరపాటు వల్ల కొన్ని పట్టభూములు కూడా అందులో చేరిపోయినాయి. వాటిని విడిపించుకోవడానికి రైతులు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా విడిపించుకోవడం కష్టం ఉంది. ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ పెట్టి అట్లాంటి గ్రీవెన్సెస్ని స్పీడ్గా క్లోజ్ చేయాలి. ఆ ప్రయత్నం ప్రభుత్వం చేయాలి. ఎందుకంటే ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది. అది
అది నిషేధిత జాబితాలో ఉండడం వల్ల గత 2-3 సంవత్సరాల నుంచి ఆ సర్వే నెంబర్ మీద ట్రాన్సాక్షన్ జరగకపోవడం వల్ల కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గిపోయింది. ఇప్పుడు మొన్న భూముల విలువ పెంచుతామని చెప్పేసి అన్నారు. రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చే అంత రావాల్సిన ఆదాయం వస్తలేదు అన్నారు. దానికి కారణం ఏంటంటే ఇగో ఇట్లాంటివి దాదాపు కొన్ని లక్షల సర్వే నెంబర్ల మీద 22A BCD అని లెటర్స్ ఉన్నాయి. అవి రిజిస్ట్రేషన్ కాకుండా ఉన్నాయి. కొన్ని పట్టభూములు అవి. ఆ పట్టభూమి రిజిస్ట్రేషన్ కాకపోతే నీకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? కానీ అప్పుడు ఇక్కడ ఇంకో సమస్య ఉంది. చెప్పండి. నువ్వు ఇప్పుడు ఉన్నదానికే భూములు ధరలు పెరిగిపోయినాయి, కొనలేవు మహాప్రభు అని జనం అల్లాడుతున్నారు. మళ్ళీ వీళ్ళు భూముల ధరలు పెంచి దాన్ని చేస్తే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెడితే మా గ్రామమే చెప్తా, చిన్న ఉదాహరణ. మా గ్రామంలో రోడ్డు మీద ఉన్నటువంటి భూమికి ₹1 కోటి ఉంది. ₹1 కోటి పర్ ఎకర్. హైదరాబాద్కి 55 కిలోమీటర్ల దూరం ఉంటుంది మా గ్రామం. మా గ్రామంలో ₹1 కోటి ఉంది ధర. కానీ మా గ్రామంలో అక్కడ స్టాంప్ డ్యూటీ ఎంత కడుతున్నారు? అక్కడ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు జాబితా ప్రకారం మా గ్రామంలో ఎకరం భూమి 4.5 లక్షలు ఉంది. ఓకే, అంటే 4.5 లక్షల రూపాయల మీదనే స్టాంప్ డ్యూటీ కడతారు. అంత మాత్రం వైట్ ఇస్తారు. మిగతా 95 లక్షలు బ్లాక్ ఇచ్చి కొంటారు. అంటే 4.5 లక్షల అనే అమౌంట్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఫిక్స్ చేయడం వల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం పోతుంది కదా. కాబట్టి మార్కెట్ అంటే స్టాంప్ డ్యూటీ భూముల విలువ పెంచడం వల్ల ఇంకొక మంచి జరిగేదానికి ఒక అవకాశం ఉంది. భూముల విలువ పెరిగితే ఈ వైట్ బ్లాక్ అనే సమస్య తగ్గుతుంది. వైట్ బ్లాక్ అనేది అంటే ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్పాను, మా గ్రామంలో అంటే 95 లక్షలు బ్లాక్ ఇచ్చి 4.5 లక్షలు మాత్రం వైట్ ఇచ్చి భూమి కొంటున్నాడు 1 ఎకరం. దీనివల్ల స్టాంప్ డ్యూటీ గవర్నమెంట్కి రావట్లేదు. రెండవది వైట్ బ్లాక్ ఎక్కువ పెరుగుతుంది. బ్లాక్ ఎక్కువ పెరగడం అనేది సమాజానికి నష్టం. బ్లాక్ అనేది మీరు చూస్తున్నారు, ఎక్కడ అధికారులను పట్టుకున్నా లేకపోతే ఎక్కడ ఏదైనా రైడింగ్ జరిగినా 100 కోట్లు నల్ల డబ్బు కనిపిస్తుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఎన్నికల్లో కూడా విపరీతంగా నల్ల డబ్బు కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఈ భూముల విలువ పెరిగితే వైట్ కాస్త కొంత బ్లాక్ అవుతుంది, బ్లాక్ కాస్త కొంత వైట్ అవుతుంది. ఆ రకంగా సమాజానికి మంచి జరిగేదానికి అవకాశం ఉంది. దానివల్ల అంటే ఇప్పుడు 2 రకాల సమస్యలు. ఒకటి, ధరణితో ఇప్పటికే అది కొలిక్కి రాలేదు భూముల విషయంలో. కొనాలన్నా జనానికి భయం ఉన్నది, ఏమవుతుందో తెలియదు అనేది ఒక కన్ఫ్యూజన్ ఉన్నది. ఈ సమస్యను వచ్చే 2-3 నెలల పరిష్కారం చేయొచ్చా అని ఉందా అంచనా? మీరు మాట్లాడుతున్న వాళ్ళతో అంచనా ఉందా? జరగవచ్చా? అంటే నేనేమంటున్నా అంటే 18 లక్షల మందికి పాస్బుక్లు ఇచ్చినప్పుడే ఆ సమస్య కొంత పరిష్కారం అవుతుంది. ఇప్పటికీ పాస్బుక్ లేని వాళ్ళు 18 లక్షల మంది ఉన్నారు. 18 లక్షల ఎకరాలకి పాస్బుక్లు లేవు. వాళ్ళందరికీ పాస్బుక్లు వస్తేనే ధరణి పోర్టల్ సక్సెస్ అవుతుంది. మరి ఇప్పుడు మ్యుటేషన్ సమస్యలు ఉన్నాయి, కొన్ని నాలా కన్వర్షన్ ఉన్నాయి, ఫారెస్ట్ భూమి అని కొంత ఆ సమస్యలన్నీ 1 by 1 అవుతాయండి. కానీ నేననేది ఏంటంటే ఒక అంశం, భూమి అనే అంశం మీద మీరు పాస్బుక్లు ఇస్తున్నారు కొత్త 6వ చట్టం ప్రకారం. కొత్త 6వ చట్టం 18 లక్షల మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వలేదు ఇప్పటివరకు. 18 లక్షల ఎకరాలంటే చిన్న సైజు కాదు, చాలా పెద్ద సైజు. సుమారు అంటే ఒక మనిషికి 2 ఎకరాలు అనుకున్నా, 1 ఎకరం అనుకున్నా, సుమారు 10-12 లక్షల మంది ధరణి బయట ఉన్నారు. వాళ్ళకి రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, అన్ని కుటుంబాలే, బ్యాంకు లోన్ లేదు, కానీ భూమి ఉంది వాళ్ళకి. అంటే కొత్త 6వ చట్టం సృష్టించిన ఒక విధ్వంసం ఏంటంటే భూమి ఉన్నోనికేం బుక్కు లేదు, భూమి లేనికేం పాస్బుక్ ఇచ్చారు. అంటే అమ్ముకున్న భూమికి మళ్ళీ పాస్బుక్ ఇవ్వడం, లేదా ఇతరుల కాగితాల మీద, తెల్ల కాగితాల మీద అమ్ముకొని హైదరాబాద్కు అమెరికా వెళ్ళిపోయిన వాళ్ళకి మళ్ళీ పిలిచి పాస్బుక్లు ఇవ్వడం, ఇట్లాంటి పని చేయడం వల్ల ఈరోజు చాలా నష్టం జరిగింది. పేద ప్రజానికానికి, పేదలకి చాలామందికి నష్టం జరిగింది. అంటే మేము ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఈ 18 లక్షల మంది ఎవరైతే భూమి కలిగిన యజమానులు ఉన్నారో వాళ్ళకు పాస్బుక్లు ఇచ్చినప్పుడే ధరణి సక్సెస్ అవుతుంది. అప్పటి వరకు ధరణి సక్సెస్ కాదు, ధరణి పోర్టల్ సక్సెస్ కాదు. ఎందుకు అనంటే 10 లక్షల మంది బయట ఉన్న తర్వాత నువ్వు విధ్వంసం చేసినట్టే కదా. 10 లక్షల మందికి ఈరోజు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వలేదంటే
10 లక్షల కుటుంబాలకి 10 లక్షల కుటుంబాలు కుటుంబానికి 3 ఓట్లు వేసుకున్నా 30 లక్షల మంది ఈరోజు బయట ఉన్నారు కదా, ధరణి పోర్టల్ బయట ఉన్నారు కదా. కేసీఆర్ ఓడిపోవడానికి 10 to 15% కారణం ఈ ధరణి పోర్టరే. ఇప్పుడు మీకున్న అంచనా ప్రకారం అనుభవం కూడా దాన్ని పనిచేస్తున్నారు దానిపైన, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ధరణికి పరిష్కారం చూపిస్తుందా సమస్యలకు? ఖచ్చితంగా చూపించేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే ధరణి కమిటీ వేసింది. ఆ కమిటీలో మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి గారు, భూమి సునీల్ గారు, తర్వాత CCLA మాజీ కమిషనరు రేమండ్ పీటర్ గారు, మధుసూదన్ అని ఒక ఆర్డీఓరు, ఇట్లా దీని మీద భూమి సమస్యల మీద పనిచేసే ముఖ్యమైన వాళ్ళతో ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ ఖచ్చితంగా ప్రభుత్వానికి రకరకాల సూచనలు చేసి దీన్ని గాడిలో పెట్టడానికి అవకాశం ఉంది. అంటే గత ప్రభుత్వం అసలు ధరణిలోనే సమస్యలు లేవని చెప్పింది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అసలు ధరణి పోర్టల్లో సమస్యలు లేవు, అక్కడో ఇక్కడో సమస్య ఉంటే ఆ సమస్యలు మేము పరిష్కారం చేస్తున్నాం అని దాటవేసే ధోరణి అవలంబించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ ఇప్పుడు పనిచేస్తుంది, తరచుగా సమావేశాలు అవుతుంది, ప్రభుత్వానికి కావాల్సిన సూచనలు సలహాలు చేస్తూ ఉంది. ఖచ్చితంగా దీన్ని ఒక గాడిలో పెట్టడానికి అవకాశం ఉంది అని నా అభిప్రాయం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.